హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను టమాటా పప్పు ఇంకా సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకోవడానికి నేను ఒక సైడ్ డిష్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తారంటే మిరపకాయ ఇంకా శనగపిండితో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ మిరపకాయలన్నిటినీ మంచిగా వాష్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఇలా ఘాటు పెట్టి సీడ్స్ అన్నీ తీసేసి తయారు పెట్టుకోండి. ఆ తర్వాత శనగపిండిని తీసుకోవాలి. నేను శనగపిండి 1 టీ గ్లాస్ తీసుకున్నాను. అందులో 2 లేదా 3 వెల్లుల్లిని దంచేసి ఆ వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కాస్త పసుపు వేసానన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి. అయితే నేను ఇందులో ఆయిల్ ఎంత వేసానంటే శనగపిండిని మనం చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికి అంటుకోకుండా జారుతూ ఉండాలి. నేను తీసుకున్న ఈ 1 టీ గ్లాస్ శనగపిండికి 4 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా చేతితో పట్టుకుంటే పిండి అంటట్లేదు. ఈ విధంగా ఉండాలి. మనం ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా ఉండకుండా మనం మిరపకాయల్లో కూర్చడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఆయిల్ మంచిగా వేసుకొని తడిపేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు పెట్టుకున్న మిరపకాయలు, ఘాటు పెట్టిన మిరపకాయలు ఉన్నాయి కదా, ఇందులో మనం తయారు చేసుకున్న ఈ శనగపిండిని ఇందులో స్టఫ్ చేసేయాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టఫ్ చేయండి. ఇలా ఒక మిరపకాయని తీసుకొని ఘాటు పెట్టాం కదా, అందులో తయారు చేసుకున్న శనగపిండిని ఈ విధంగా నెమ్మదిగా స్టఫ్ చేసేయండి. ఈ స్టఫ్ చేసిన మిరపకాయలన్నిటినీ మనం షాడో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మిరపకాయలతో చేసుకునే సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. పప్పులోకి, సాంబార్లోకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మిరపకాయల్ని ఇలాగే సీడ్స్ అన్నీ తీసేసి ఘాట్లు పెట్టుకొని ఇలా తయారు చేసి పెట్టుకోండి. చూడండి, నేను ఈ విధంగా అన్నీ పెట్టేశాను. అయితే ఇలా శనగపిండిని స్టఫ్ చేసిన తర్వాత దీనిపైన కాస్త ఆయిల్ రాయాలన్నమాట. ఆయిల్ వేసుకోండి. కాస్త ఆయిల్ వీటిపైన వేసినట్లయితే మనం షాడో ఫ్రై చేస్తాం కాబట్టి దానిలోంచి శనగపిండి కింద పడిపోకుండా మిరపకాయకి అంటి పెట్టుకొని ఉంటుంది కాబట్టి దానిపైన కాస్త ఆయిల్ వేయాలన్నమాట. ఇలా అన్నిటిపైన ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో తగినంత ఆయిల్, అంటే కొంచెమే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా మిరపకాయల్ని, ఆయిల్కి సరిపడా స్టఫ్డ్ మిరపకాయల్ని ఇందులో పెట్టుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్ పైన ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి చూడండి, ఒక్కొక్కటిగా వేగిపోయిందా లేదా మిర్చి అని చెక్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఆయిల్లో మంచిగా షాడో ఫ్రై అవుతున్నాయి ఇవి. మనం శనగపిండి పైన ఆయిల్ వేయడం ద్వారా శనగపిండి ఊడిపోకుండా మిరపకాయల్లోనే చూడండి మనం పెట్టిన స్టఫ్ అలాగే ఉంది. చూస్తున్నారు కదా, ఊడిపోకుండా చక్కగా మిరపకాయల్లోనే ఉంటుంది. అందుకే మనం ఆయిల్ వేయాలన్నమాట. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్ అంతా తీసేస్తూ మెల్లిగా ఒక్కొక్కటి సర్వింగ్ చేసుకోవడమే. చూడండి, నేను అన్నీ స్టఫ్డ్ చేసిన మిరపకాయలన్నీ కాల్చేసాను. చూడ్డానికి ఎంతో బాగున్నాయి కదా. అయితే మనం ఈ మిరపకాయల్ని ఎలా తీసుకోవాలంటే కారం లేని మిరపకాయలు తీసుకున్నట్లయితే తినడానికి వీలుగా ఉంటాయి. కారం లేని మిరపకాయలని తీసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఒక్కొక్కటిగా కలుచుకొని ఇలా సర్వింగ్ చేసుకున్నాను. టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేసుకొని చూడండి, మీకు ఎంతో ఫేవరెట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనం ఎప్పుడూ సాంబార్లోకి, టమాటా పప్పులోకి అప్పడాలు వేయించుకొని తింటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఈ స్టఫ్డ్ మిరపకాయలు చేసుకోండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ స్టఫ్డ్ మిర్చి చేసుకుంటారు. ఓకే, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు.